చంద్రుడిపై మానవ జీవనం సాధ్యమేనా? ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కథాంశం మాత్రమే కాదు. శాస్త్రవేత్తలు మరియు అంతరిక్ష సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఒక వాస్తవిక లక్ష్యం. మనం భూమికి అతి దగ్గరగా ఉన్న ఈ ఉపగ్రహంపై స్థిరనివాసం ఏర్పాటు చేయాలనే కల సాకారమైతే మానవజాతి అంతరిక్ష చరిత్రలో ఒక కొత్త శకం మొదలవుతోంది. చంద్రుడిపై స్థిరనివాసం లేదా సుదీర్ఘకాలం జీవనం సాగించడం అంత సులభమైనదేమీ కాదు. దీనికి అనేక సంక్లిష్టమైన సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. చంద్రుడిపై పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సుమారు 120 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగితే రాత్రిపూట -170 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి. ఈ విపరీతమైన హెచ్చుతగ్గుల నుంచి మానవులను, నిర్మాణాలను కాపాడడానికి అత్యంత సమర్థవంతమైన ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థలు అత్యవసరం. భూమికి మాదిరిగా చంద్రుడికి రక్షిత అయస్కాంత క్షేత్రం, దట్టమైన వాతావరణం లేదు. దీని వలన అంతరిక్షం నుండి వచ్చే ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాలు, సౌర తుఫాన్ల నుంచి వచ్చే రేడియేషన్కు మానవ శరీరాలు నేరుగా గురవుతాయి. ఇది క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు. కాబట్టి ఈ రేడియేషన్ నుండి రక్షణ కల్పించేలా నివాసాలను భూమి లోపల లేదా చంద్రుడి ఉపరితలంలో సహజ గుహల్లో నిర్మించాల్సి ఉంటుంది. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో కేవలం 1/6 వంతు మాత్రమే. ఈ తక్కువ గురుత్వాకర్షణ శక్తిలో దీర్ఘకాలం జీవించడం వల్ల మానవ శరీరంలో ఎముకలు మరియు కండరాల క్షీణత, హృదయ స్పందన వ్యవస్థలో మార్పులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి నిరంతర వ్యాయామం, ప్రత్యేకమైన ఆహారం అవసరం. చంద్రుడికి శ్వాస తీసుకోవడానికి వీలైన వాతావరణం లేదు. నివాసాలలో స్థిరమైన శ్వాస తీసుకోవడానికి అనువైన కృత్రిమ వాతావరణాన్ని సృష్టించాలి. ఇందుకోసం ప్రత్యేకమైన సీల్ చేసిన నిర్మాణాలు అవసరం. లూనార్ డస్ట్ అంటే చంద్రుడి ధూళి. చంద్రుడి ఉపరితలంపై ఉండే ఈ ధూళి అత్యంత ప్రమాదకరమైనది. ఇది చాలా సూక్ష్మంగా, పదునుగా ఉంటుంది మరియు విద్యుత్ ఆవేశాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల్లోకి చేరితే ఆరోగ్య సమస్యలు, పరికరాలను దెబ్బతీయడం, సీలింగ్స్ను పాడు చేయడం వంటి సమస్యలను సృష్టిస్తుంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి అంతరిక్ష సంస్థలు వినూత్న పరిష్కారాలపై దృష్టి సారించాయి. ఈ అంశాలు చంద్రుడిపై మానవ నివాసాన్ని సాధ్యం చేసేలా చేస్తాయి. భూమి నుండి ప్రతి వస్తువును తీసుకెళ్లడం ఖరీదైనది. కాబట్టి చంద్రుడిపై ఉండే వనరులనే ఉపయోగించుకోవాలి. చంద్రుడి ధ్రువ ప్రాంతంలోని శాశ్వత చీకటి గుంతల్లో నీటి మంచు నిల్వలు ఉన్నట్టు కనుగొన్నారు. ఈ నీటిని త్రాగడానికి, పంటలు పండించడానికి, హైడ్రోజన్ ఆక్సిజన్గా విడదీయడానికి ఉపయోగించవచ్చు. చంద్రుడి ధూళిని 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఉపయోగించి నివాసాలను కూడా నిర్మించవచ్చు. ఇది భూమి లోపల ధూళితో కప్పబడిన నిర్మాణాల ఏర్పాటుకు సహాయపడుతోంది. చంద్రుడిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. పగటి సమయాల్లో సౌరశక్తిని ఉపయోగించుకోవచ్చు. సుదీర్ఘమైన రాత్రిపూట కూడా నిరంతర శక్తిని అందించడానికి చిన్న అణు రియాక్టర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. చంద్రుడిపై నివసించడానికి నివాసాలలో భూమి తరహా వాతావరణాన్ని సృష్టించే వ్యవస్థలు అవసరం. ఈ వ్యవస్థలు గాలిని శుద్ధి చేస్తాయి, నీటిని రీసైకిల్ చేస్తాయి మరియు వ్యర్థాలను కూడా తిరిగి వినియోగించుకుంటాయి. హైడ్రోపోనిక్స్ అంటే మట్టి లేకుండా నీటిలో పెంచే వ్యవసాయం వంటి పద్ధతుల్లో ఆహారాన్ని పండించాల్సి ఉంటుంది. నాసా ఆర్టెమిస్ కార్యక్రమం దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణ. ఈ కార్యక్రమంలో భాగంగా 2030 నాటికి చంద్రుడిపై ఆర్టెమిస్ బేస్ క్యాంపును ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్థావరం శాస్త్రవేత్తలు, అంతరిక్ష యాత్రికుల సుదీర్ఘకాలం నుండి పరిశోధనలు చేయడానికి ఉపయోగపడుతోంది. రష్యా, చైనా కూడా చంద్రుడిపై అంతర్జాతీయ సహకారంతో స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాయి. చంద్రుడిపై మానవ జీవనం సాధ్యమే, కానీ అది విలాసవంతమైన జీవితం మాత్రం కాదు. నిరంతర సవాళ్లు మరియు కఠినమైన నియమాలతో కూడిన ఒక శాస్త్రీయ పరీక్ష. చంద్రుడిపై మానవ నివాసం ఏర్పాటు చేయడం కేవలం అంతరిక్ష అన్వేషణకు మాత్రమే పరిమితం కాదు. ఇది మానవ జాతి చరిత్రలో ఒక ముఖ్యమైన ముందడుగు. చంద్రుడిని ఒక ప్రాక్టికల్ బేస్ లేదా పరిశోధన కేంద్రంగా ఉపయోగించుకోవడం ద్వారా అంగారక గ్రహం లేదా సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలకు ప్రయాణించడానికి కావలసిన సాంకేతిక జ్ఞానాన్ని మాత్రమే పొందగలం. నేడు లక్ష్యం వైపు అడుగులు వేయడానికి సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. రాబోయే దశాబ్దాల్లో చంద్రుడిపై మానవులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసి దానిని భూమికి 2వ నివాసంగా మార్చే రోజు ఎంతో దూరంలో లేకపోవచ్చు. చంద్రుడిపై జీవనం సాధ్యమవ్వాలంటే అంతర్జాతీయ సహకారం, సాంకేతిక ఆవిష్కరణలు మరియు మానవుని దృఢ సంకల్పం చాలా ముఖ్యం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.